చిన్న పిల్లవాడిని అడిగినా బాబాయిని ఎవరు చంపారు అనేది క్లారిటీగా అయిపోయింది. కానీ వాళ్ళకి శిక్ష పడాలి. అదే కదా ఇప్పుడు అందరూ కోరుకునేది అదే. సుబ్బారావు గారు ఇప్పుడు ఎవరికి తెలియదని అందరికీ తెలుసు, వారికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? కానీ అందరికీ తెలిసిన శిక్షలు పడాలి అని కదా కోరుకుంటున్నారు. కనీసం అరెస్టు చేసి కస్టడీకి తీసుకొని విచారణే చేయలేకపోయారు ఎందుకనే ప్రశ్న వస్తోంది వాళ్ళ. అది వాస్తవం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలియకుండా ఈ సంఘటన జరగలేదు, వివేకానంద రెడ్డి గారి హత్య జరగలేదు అనేది దాదాపుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుచేతంటే సిబిఐ యొక్క వ్యవహార శైలి చూసిన తర్వాత, సిబిఐ పంజరంలో చిలకలాగా వ్యవహరిస్తున్న ఘటనలు చూసిన తర్వాత అసలు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సునీతారెడ్డి వెళ్ళవలసిన పని ఏంటి? శివశంకర్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి సునీతారెడ్డి వెళ్ళవలసిన సిబిఐ ఏం చేస్తా ఉంది? అది విచారణ సంస్థ సిబిఐ. సిబిఐ వెళ్ళిన తర్వాత వాళ్ళ సపోర్ట్ గా సునీతారెడ్డి వెళ్ళాలి. కానీ ఆ క్రియాశీలకంగా వ్యవహరించకుండా ఎవరు అడ్డుకున్నారు అసలు? ఎందుకు సిబిఐలో క్రియాశీలకంగా వ్యవహరించే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఇమ్మీడియట్ గా కేసులు పెట్టించారు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పార్టీ, అధికార పార్టీ? సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టించారు, వాళ్ళని బెదరగొట్టేశారు. చివరికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి, బాబు మేము ఇలాగైతే సిబిఐ విచారణ చేయలేము, మాకు ఇలాగ ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని గోడు విలిపించుకోవాల్సిన పరిస్థితి ఎవరు సృష్టించారు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే మీ బాబాయి హత్య కేసు విషయంలో లేనటువంటి శాంతి భద్రతలు, మీ బాబాయ్ హత్య కేసుల విషయంలో అసలు సిబిఐ అక్కడికి వచ్చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ధైర్య సాహసాలు చేయకుండా రోడ్డు మీద టెంట్లు వేసేసి అక్కడికి వెళ్లకుండా ముద్దాయిని అరెస్ట్ చేయకుండా కాపాడి పోలీసు వాళ్ళు ఎస్పీ సైతం మేము ఏమి చేయలేము, మేము సహకరించలేము అని చెప్పి చేతులు తీసిన తర్వాత అప్పుడు శాంతి భద్రతలతో లోపించాయా? ఇప్పుడు లోపించాయా? అసలు ఆయన ఏమంటాడు? రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటాడు ఈ రాష్ట్రంలో. అసలు ఆర్టికల్ 356 అసలు ఒకసారి చదువుకో. నువ్వు 10వ తరగతి వరకే అనుకుంటున్నారు ఎవరో, 10వ తరగతి ఇంకో సలహాదారుని పెట్టుకుని చదివించుకో. అసలు ఎలాగా 45 రోజులు 46 రోజులైనటువంటి ప్రభుత్వం ఇంకా నువ్వు చేసిన అప్పుల కుప్పలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన స్కాములు, నువ్వు చేసిన ఇవన్నిటి మీద ఇంకా దృష్టి పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకా నువ్వు ప్రేరేపించినటువంటి, నువ్వు నిర్వీర్యం చేసి నీకు కావాల్సిన వాళ్ళు నియమించుకున్న పోలీసు అధికారులే దిగు స్థాయిలో ఉన్న పరిస్థితి. ఇప్పటికీ అక్కడ దాకా కూడా ఈ ప్రభుత్వం వెళ్ళాలా. కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా నిర్వహించాలి, ఈ పాలన ఎలా చేయాలి, ఈ ప్రజల యొక్క నమ్మకాలని ఏ విధంగా కొనసాగింపుగా వాళ్ళని సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. 45 రోజుల్లో 36 హత్యలు. ఒక్క హత్యన చెప్పు. గతంలో నీ ప్రభుత్వ హయాంలో బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా పలానా వాళ్ళు మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి ఫిర్యాదు ఇస్తే ఏ పార్టీ వాళ్ళని వాడు పోలీసులు? వైఎస్ఆర్సీపీ బాధితుల మీద ఫిర్యాదు. నువ్వు వాళ్ళు నిన్ను కొట్టలేదు, వాళ్ళు పిలిపించేసి నిన్ను కొట్టినట్టుగా కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి బాధితుల మీద కేసులు కట్టిన చరిత్ర నీకుండి, నువ్వు శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యాన్ని గురించి, రాజ్యహింస గురించి అట్రాసిటీ కేసులు పెట్టారు. అమరావతి రైతుల మీద ఏం చేశారు? ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టి బేడీలు కూడా వేశారు. అవును, బేడీలు వేసి పట్టుకెళ్లారు. అమరావతి మహిళల మీద ఏ విధంగా కిరాచకంగా పెట్టేసి కవాతుల గ్రామాల్లో నిర్వహించావు. నువ్వు హక్కుల గురించి మాట్లాడేవంటి హక్కు నీకుందా అని అడుగుతున్నారు ప్రజలు. రెండోది, ఎవరైనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పెడితే, ఎవరైనా ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపితే వాళ్ళని అరెస్టులు చేశావు, అక్రమ కేసులు పెట్టావు. వాట్సాప్ లో పెట్టిన రంగనాయకమ్మ లాంటి ముసలివాళ్ళను కూడా వేధింపులకు గురి చేశావు. ఎన్ని చేశావు? ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మీద వాడుకుంది సోషల్ మీడియా పోస్టుల కోసం. ఈ కేసులు విచారించడానికి సిఐడిని వాడుకున్న చరిత్ర అంటే ఏ ప్రభుత్వం చేయదు ఇలా. అలాగా ప్రతిపక్ష పార్టీలో